भगवान का नाम वानमामलई तोतात्री। ऊपर में आदिशेषन भगवान का बैठी वो चक्रम त्रयो चक्रम श्रीदेवी भूमिदेवी ऊर्वशी तिलोत्तम हाँ सूर्य चंद्र भृगु ऋषि मार्कंड ऋषि नवमूर्ति का भृगु महर्षि मार्कंड ऋषि मार्कंडेय महर्षि दैवनायकन पेरिय नायकन सबारी मूर्ति का नाम दैवनायकन देवनायक पेरुमाल श्रीदेवी भूमिदेवी तायार पेर श्री वरमंगई तिरुपति से ऊपर में अलमेलमंगई इधर श्री वरमंगई गोदावरी चटकोपर में नम्माळवार ओनली गोष्ठिटेल्ला ओनली गोष्ठी స్వామి మేనక ఊర్వశి తిలోత్తమలతో ఉంటారు. భృగు మహర్షి మార్కండేయం వానమామలై 4 తీర్థాలు ఉండేవి. ఇప్పుడు ఒక తీర్థమే ఉంది ఇక్కడ. తైలాభిషేకం. ఈ నూనెంతా ఒక బావిలోకి చేరుతుంది, అసలు పాడవదు. నూనె బావి எங்க இருக்குது அது? தமிழ் தெரியும் இல்லையா? கொஞ்சம் கொஞ்சம் போடும். ஹிந்தி சொன்னாலும் பரவாயில்ல. ஹிந்தி சொல்லுவேன், அதில் கொஞ்சம் தப்பாயிடும். பரவாயில்லைன்னா சேத்திர అమ్మవారు శ్రీ వరమంటే ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 79వది స్వయం వ్యక్త క్షేత్రం. ఆది కాలం నుండి కొలువైన భూలోక వైకుంఠంగా పిలువబడే తిరుసిరవరమంగై నాంగునేరి వానమామలై తోటాద్రి పెరుమాళ్గా పిలుస్తారు. 4 అంటే 4, ఏరి అనగా ఏరులు పెరిగి విభజించి పాలించిన క్షేత్రం కనుక దీనిని నాంగునేరి అని పిలుస్తారు. అమ్మవారి పేరు మీద ఈ క్షేత్రం ఏర్పడిందని చెప్తారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదు. మూలమూర్తి తోటాద్రినాథన్, ఉత్సవమూర్తి దేవనాయకన్, తాయారు సిరివరమంగై నాచియార్, విమానం నందవర్ధన విమానం, స్థలవృక్షం మామిడి చెట్టు, పుష్కరిణి ఇంద్రతీర్థం, భంగిమ వరదహస్తంతో ఆదిశేషునిపై కొలువై ఉంటారు స్వామి. 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో స్వామి స్వయంభూమూర్తిగా అవతరించారు. 4 దక్షిణాన 4 ఉత్తరాన కొలువై ఉన్నాయి. ఇక్కడ గర్భగుడిలో 9 మంది మూర్తులు, బయట 2 మూర్తులు కొలువై ఉంటారు. స్వామి 6000 సంవత్సరాల పూర్వమే ఇక్కడికి వచ్చారని చెప్తారు. అప్పుడు ఈ ఊరు లేదు, మొత్తం పుష్కరిణిగానే ఉంది. ఇంకొక ప్రాంతం కేరళ అన్నమాట. ఆ సమయంలో కారిమార రాజు ఈ క్షేత్రాన్ని పరిపాలించేవాడనమాట. వివాహానంతరం ఆయనకి సంతానం కలగలేదు. ఆయన ప్రతి ఆలయంలో వెళ్ళి దేవుడిని సంతానం కోసం ప్రార్థిస్తూ ఉండేవారు. ఇక్కడికి దగ్గరలో తిరుక్కురుంగుడి ఉంది. నంబినారాయణ పెరుమాళ్ రాజు కలలో కనిపించి, నువ్వు తిరుక్కురుంగుడి వెళ్ళు, నీకు సంతానాన్ని పొందే దారి దొరుకుతుందని చెప్తారు. ఆయన అలానే నంబినారాయణ పెరుమాళ్ళని ప్రార్థించగా, స్వామి నాకు ఏ పూజలు చెయ్యొద్దు, నువ్వు తిరుసిరవరమంగై వెళ్ళి నా అన్న అక్కడ భూమి లోపల ఉన్నారు, ఆయనను కనుగొని సేవిస్తే నీకు పుత్రభాగ్యం కలుగుతుందని చెప్తారు. స్వామి ఎక్కడ ఉన్నారో నేను ఎలా కనుగొనగలను, నాకు సహాయం చేయమని పెరుమాళ్ళని ప్రార్థించగా, దాంతో నారాయణ పెరుమాళ్ ఆయన వాహనమైన గరుడుని మహారాజుతో పంపి స్వామిని కనుగొన్నారు. అదే గర్భగుడిలోని పెరుమాళ్ అన్నమాట. ఆ గర్భగుడే పెరుమాళ్ కోసం తవ్విన ప్రదేశం. తవ్వినప్పుడు వస్తున్న నీటిని 4 భాగాలుగా విభజించారు. అందుకే ఈ గ్రామానికి 4 ఏరులుగా పేరు వచ్చింది. నాంగు అంటే 4, ఏరుని తమిళంలో ఏరి అని పిలుస్తారు. అందుకే నాంగునేరి. అందుకే 4 పుష్కరిణులు ఉంటాయి. అప్పుడు వచ్చిన 9 మూర్తులు స్వయంభూ మూర్తులుగా వెలిశారు. స్వామివారు శ్రీదేవి, భూదేవి, ఊర్వశి, తిలోత్తమ, సూర్యుడు, చంద్రుడు, భృగువు, మార్కండేయుడు అనమాట. గరుడు మరియు విశ్వక్సేనుల వారు బయట ఉంటారు. స్వామి కోసం తవ్వుతున్నప్పుడు స్వామికి గడ్డపార తగిలి తలకి గాయమైంది. దాంతో రక్తం కారసాగింది. దానికి భయపడిన రాజు క్షమించమని ఎలా రక్తాన్ని ఆపాలో స్వామివారిని అడుగుతారు. నువ్వేం చేయొద్దు, నువ్వుల నూనెను 24 రకాల మూలికలతో కలిపి రాస్తే రక్తం ఆగుతుందని చెప్తారు. అందుకే ఏ దివ్య దేశంలోనూ లేని విధంగా కేవలం ఈ ఒక్క
ఒక్క దివ్య దేశంలో మాత్రమే తైలాభిషేకం చేస్తారు. ఉగ్ర నరసింహుడు బయట స్తంభానికి ఉంటారు. సుదర్శన అల్వార్లు ఉంటారు. వీరికి రోజు తైలాభిషేకం చేస్తారు. స్వామివారికి అభిషేకం చేసిన తైలం బయట తొట్టెలోనికి చేరుతుంది. దీన్ని పంచామృతంగా పిలుస్తారు. ఇక్కడ ఒక చిన్న మోటార్ నూనెని వనమూలికల నుండి విడిగా చేస్తుంది. స్వచ్ఛమైన నూనె తిరిగి ఒక చిన్న తొట్టెలోకి తిరిగి చేరుతుంది. అదే ప్రసాదంగా మనకి ఇస్తారు. తిరుపతిలో లడ్డు ప్రసాదంగా ఎలా ఇస్తారో ఇక్కడ నాంగునేరిలో తైల ప్రసాదం ముఖ్యమన్నమాట. అది ఒక అద్భుత ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడి భక్తులందరూ నూనెను స్వామికి అభిషేకం కోసం తీసుకొస్తారు. తైలాభిషేకానికి వాడతారు. ప్రతిరోజు 5 నుంచి 25 లీటర్ల నూనె ప్రతిరోజు స్వామికి వాడతారు. 100 మిల్లీలీటర్ల తైల ప్రసాదాన్ని మనకి ఇస్తారు. దాని ఖరీదు 50 రూపాయలు అన్నమాట. అన్ని రకాల నొప్పులు తొలగించే దివ్యౌషధంగా పనిచేస్తుంది. స్వామివారిని పూజించి వాడితే 21 రోజుల్లో నయమవుతుందని నమ్ముతారు. అగస్త్య మహర్షి ఈ తైలాన్ని గురించి వివరించి దీనికి సర్వరోగ నివారణి అని పేరు పెట్టారు. దీనిని పూజగదిలో ఉంచి తల మీద మరియు ఔషధంగా వాడతారు. బయట నొప్పులకు పడుకునే ముందు 1 గంట ముందు రాసుకుంటారు. కాళ్ళకి రాసుకోరు. 7 మూర్తులు ఏకసింహాసనంపై పైన చూడొచ్చు. ఇక్కడ ఎవరి పుట్టినరోజులు వివాహాది శుభకార్యాలకు తైలాన్నే పెరుమాళ్ళకి ఇస్తారనమాట. సూర్యచంద్రులు ఈ క్షేత్రంలో పైన ఉంటారు కానీ మనకి కనిపించరు. పద్మావతి అమ్మవారు శిరవరగుణ మంగైగా ఇక్కడికి వచ్చారు. అందుకే ఇక్కడ విడిగా బ్రహ్మోత్సవం చేస్తారు. తిరుమల నుంచి అమ్మవారు వచ్చారనమాట. నేను ఈ స్వామి యొక్క దేవేరిని అని చెప్పి అక్కడ కలలో కనిపించి వారు ఇక్కడికి అమ్మవారిని తీసుకొచ్చారు కాబట్టి విడిగా బ్రహ్మోత్సవం ఉంటుంది. అత్యద్భుతమైన కోవెల విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. మేము ఈ కోవెలకు వెళ్ళినప్పుడు పూజారి గారు చక్కగా మమ్మల్ని అంతా తిప్పి వివరంగా చెప్పారు. మరియు అక్కడ జియర్ స్వామి వచ్చి అందరూ లైన్లో నిల్చుని అభిషేకం చేసిన తర్వాత ఆయన ప్రతి వారిని పలకరిస్తూ వెళ్ళిపోయారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. ఆది కాలం నుండి కొలువైన భూలోక వైకుంఠం తిరుసీరవరమంగై దివ్యదేశం. ఇక్కడ 2 అప్సరసలైన ఊర్వశి తిలోత్తమ తమకి పునర్జన్మ వద్దని తమ మనసు స్వామిపై మాత్రమే లగ్నమయ్యేలా తపస్సు చేశారు. స్వామి వారి ముందు ప్రత్యక్షమై అందమైన అప్సరసల జీవితాన్ని అనుభవించకుండా ఎందుకు తపస్సు చేస్తున్నారని అడుగుతారు. వరం కోరుకోమనగా వారిద్దరూ భగవంతుని సేవను మించి ఏమీ లేదని తెలుసుకున్నామని బదిలిస్తారు. దానికి స్వామి వారి కోరిక మేరకు స్వామి పక్కన కొలువై ఎప్పుడూ స్వామిని చల్లపరిచేలా వింజామర సేవ చేస్తూ ఉండమని ఆశీర్వదించారు. నమ్మాళ్ళు వారు ఇక్కడ శఠకోప రూపంలో దర్శనమిస్తారు. కశ్యప ప్రజాపతి 2 భార్యలు కదా. ఒకరికి కద్రువ వినుత, వీడికి నాగులు మరియు గరుడులు సంతానంగా ఉంటారు కదా. పెరుమాళ్ళ ఆదిశేషుని మీద కొలువై ఉండటంతో ఆదిశేషునితో సమాన హోదా లేనందున అసంతృప్తి వ్యక్తం చేస్తారు గరుడు. ఇక్కడ నాంగునేరి దివ్యదేశంలో వచ్చి తపస్సు చేస్తారు. పెరుమాళ్ గరుడునికి ప్రత్యక్షమై తనతో పాటు వైకుంఠం వచ్చి ఎల్లప్పుడూ తన ఎదురుగా ఉండి స్వామికి వాహనంగా ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకువెళ్ళటానికి తయారుగా ఉండేలా ఆదిశేషునితో సమానమైన హోదా కల్పించారు. అందుకే ఇక్కడ ఆదిశేషుని వదిలి గరుడునిపై ఎక్కేలా స్వామి ఉంటారని చెప్తారు. సింధురాజు వేటాడుతూ గుశాసన అనే ఋషి ఆశ్రమం వద్ద ఆయన లేనప్పుడు భోజనం చేస్తారు. కోపోద్రిక్తుడైన మహర్షి మాంసాహారాన్ని భుజించినందువల్ల ఆయన కుక్కగా మారమని శపించారు. దాంతో అతను ఒక కుక్క రూపంలో మారగా ఒకతను దానికి రకరకాల విన్యాసాలు నేర్పించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో బతికేవాడు. చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా ఈ ఇంద్రతీర్థంలో స్నానమాచరించటం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి అయ్యి తిరిగి పూర్వ హోదాను పొందటం వల్ల ఈ తీర్థాన్ని సర్వపాప వినాశన తీర్థంగా కూడా పిలుస్తారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తోటాద్రి వానమామలై పెరుమాళ్ యొక్క తిరుసీరవరమంగై దివ్యదేశం. అమ్మవారి పేరు మీదనే ఈ క్షేత్రం పేరు వచ్చిన అద్భుత క్షేత్రం అన్నమాట. So inside Sudarsana Alvar Sannadhi only, back side Yoga Narasimha is not in there. Instead of the Yoga Narasimha, here is the Ugra Narasimha for giving the punishment. Ugra Narasimha. Here is the Chakravis Prayokam. Then Adisheshan, Sri Devi and Bhudevi. Then Urvasi Tilottama do the Shamar Gandika. So inside the Garbhagudi you can see only 5 deities. Okay? You cannot see Suryan and Chandra. But 7 Murti in the Ega Simhasanam in the same stone Adisheshan. Okay? Another Brigrishi and Markandeya Rishi inside the Garbhagudi, right and left to the Moola Murti.
Okay. So 9 Murti inside, 9 Murti Swayambhu Murti. Then outside Garudan and Visakshen are in the outside. So total 11 Murti Swayambhu Murti. Here Utsav Murti Devanayakan, Sri Devi, Bhudevi, Mahalakshmi, Sri Varamanka. This Tayar idol is came from Tirupati. Oh. So the same Padmavati Tayar in the name of Sri Varamanka is here. So the separate Brahmosam is finished within before 2 days. Then another Goda Devi Ananda. So Panchamurti, Ussamurti, Garamurti, Swayambhu. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.